ఒక సాధారణ వెబ్ అప్లికేషన్ ఒక డ్రైవర్ నడిపే కారు లాంటిది అనుకుందాం. అంటే స్టీరింగ్, బ్రేక్ కంట్రోల్ అంతా డ్రైవర్దే కదా. అవును, కరెక్ట్. మనం ఏది చెబితే అది మాత్రమే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రపంచం పూర్తిగా మారిపోతోంది. ఈరోజు మన విశ్లేషణలో 2026 నాటికి వస్తున్న ఒక పెను మార్పు గురించి మాట్లాడుకుందాం. అదే ఫుల్ స్టాక్ పైథాన్ విత్ జెన్ ఏఐ. హ్మ్, ఇది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే ఇందాక మీరు కారు పోలిక చెప్పారు కదా. ఈ జెన్ ఏఐ యాప్స్ అనేవి ఒక సెల్ఫ్ డ్రైవింగ్ స్మార్ట్ కారు లాంటివి అనమాట. తమంతట తామే ఆలోచించే ఇంటెలిజెంట్ అప్లికేషన్స్ ఇవి. వావ్! సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లాంటివి. అసలు ఈ టెక్నాలజీ వెనుకున్న లాజిక్ ఏంటి? ఫుల్ స్టాక్ అనగానే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అనుకుంటాం కదా. మరి దీనికి జెన్ ఏఐ ఎలా యాడ్ అవుతుంది? అదే ఇక్కడ మ్యాజిక్. గతంలో మీరు చెప్పిన మూడింటితోనే ఫుల్ స్టాక్ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు వీటికి జెనరేటివ్ ఏఐ తోడైంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఆ 2025 స్టాక్ ఓవర్ఫ్లో సర్వే ప్రకారం సాఫ్ట్వేర్ రంగంలో పైథాన్ వాడకం దాదాపు 57.9% చేరింది. 57.9? అది చాలా పెద్ద నంబర్ కదా. అవును, ఏఐ అయినా, డేటా సైన్స్ అయినా, బ్యాకెండ్ లాజిక్ రాయడానికైనా పైథాన్ చాలా అనుకూలంగా ఉంటుంది మరి. రైట్. పైథాన్ సింటాక్స్ ఫ్రెండ్లీగానే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ నాకో డౌట్, ఏ మోడల్స్ అప్పుడప్పుడు ఏది తోచకపోయినా తప్పు సమాధానాలని కూడా చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చేస్తుంటాయి కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. దీన్నే ఏఐ హెల్యూసినేషన్స్ అంటారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఇండస్ట్రీలో ర్యాగ్ అంటే ఆర్ఏజీ అనే టెక్నిక్ వాడతారు. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. దీన్ని వింటుంటే ఏఐకి ఏదో ఓపెన్ బుక్ ఎగ్జామ్ రాయించడం లాగా అనిపిస్తోంది నాకు. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ పోలికండి ఇది. ఆర్ఏజీ సిస్టమ్ ద్వారా ఏఐ గాలిలోంచి ఊహించి సమాధానాలు అల్లదు. కేవలం మనమిచ్చిన డేటాబేస్ లేదా డాక్యుమెంట్స్ చదివి మాత్రమే ఖచ్చితమైన సమాచారం ఇస్తుంది. ఓహో, అంటే దానికొక బౌండరీ సెట్ చేస్తున్నాం అనమాట. అవును. ఇంకో విషయం ఏమిటంటే, ఈ ప్రాసెస్లో ఫ్రేమ్వర్క్స్ రోల్ కూడా చాలా కీలకం. ఒక పూర్తి స్థాయి వెబ్ అప్లికేషన్ కోసం జాంగో లాంటివి వాడతారు. జాంగో కదా. కానీ ఏఐ మోడల్స్తో కనెక్ట్ అవ్వాలంటే మాత్రం ఫాస్ట్ ఏపీఐని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారిప్పుడు. ఎందుకని? ఫాస్ట్ ఏపీఐకి ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇక్కడ? ఏఐ రెస్పాన్స్ జనరేట్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది కదా. ఆ సమయంలో సిస్టమ్ హ్యాంగ్ అవ్వకుండా ఎసింక్రోనస్ రిక్వెస్ట్లను ఫాస్ట్ ఏపీఐ చాలా వేగంగా హ్యాండిల్ చేస్తుంది. అర్థమైంది. ఇవన్నీ విడివిడిగా వినడానికి బానే ఉన్నాయి. కానీ ఒక బిగినర్ ఇవన్నీ ఒకేసారి ఒకే ప్రాజెక్ట్లో ఇంటిగ్రేట్ చేయాలంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. అసలు ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాదు. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ పాత్ అవసరమవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నరేష్ ఐటీ వాళ్ళు డిజైన్ చేసిన 90 రోజుల రోడ్ మ్యాప్ గురించి చెప్పుకోవచ్చు. 90 రోజుల రోడ్ మ్యాపా? ఆ, అంటే అందులో ఈ ఏఐ ఇంటిగ్రేషన్ అంతా కవర్ అవుతుందా? ఖచ్చితంగా. వాళ్ళీ కాంప్లెక్స్ ప్రాసెస్ను చాలా లాజికల్గా విడగొట్టారు. ముందు ఫ్రంట్ ఎండ్ నేర్పిస్తారు, ఆ తర్వాత పైథాన్ బేసిక్స్, డేటాబేస్, ఇక చివరగా ఏఐ టూల్స్ ఇంటగ్రేషన్ వస్తుంది. ఓకే, ఒక సీక్వెన్స్లో వెళ్తారన్నమాట. అవును. చాలామంది చేసే తప్పేంటంటే, బేసిక్ కోడింగ్ రాకుండానే నేరుగా ఏఐ ప్రాంప్ట్స్ రాయడానికి ట్రై చేస్తారు. అలా చేస్తే ఎర్రర్స్ వచ్చినప్పుడు సిస్టమ్ను ఎలా డీబగ్ చేయాలో వాళ్ళకస్సలు తెలియదు. అంటే పైథాన్ బేసిక్స్ లేకుండా ఏఐ వాడటం అనేది కెమెరా ఎలా ఆన్ చేయాలో తెలియకుండానే ఏకంగా ఒక సినిమా డైరెక్ట్ చేయడానికి ట్రై చేయడం లాంటిదన్నమాట. కరెక్ట్. అందుకే ఇలాంటి కోర్సుల్లో థియరీతో పాటు ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ చేయడం చాలా అవసరం. నరేష్ ఐటీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం కూడా అదే. ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ అంటే ఎలాంటివి చేయిస్తారు వీళ్ళు? అంటే ఉదాహరణకు, నిపుణులైన ట్రైనర్స్ పర్యవేక్షణలో ఏఐ కెరీర్ గైడెన్స్ పోర్టల్ లాంటివి లేదా రెజ్యూమ్ ఎనలైజర్ లాంటి రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయిస్తారు. ఓ నైస్. రెజ్యూమ్ ఎనలైజర్ అనేది చాలా రియల్ వరల్డ్ యూస్ కేస్ కదా. అబ్సల్యూట్లీ. దీనివల్ల డెవలపర్స్ కేవలం కోడ్ రాయడం దగ్గరే ఆగిపోరు. యూజర్ అడిగే ప్రశ్నల వెనుకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ఇంటెలిజెంట్ యాప్స్ను ఎలా నిర్మించాలో ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. రైట్. ఇంటర్వ్యూలలో ఇలాంటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడుతుంది. అవునండి, ఖచ్చితంగా. ఈరోజు మన విశ్లేషణ మొత్తం చూస్తుంటే ఒక విషయం స్పష్టం అవుతోంది. ఫుల్ స్టాక్ పైథాన్ విత్ జెన్ ఏఐ నేర్చుకోవడం అంటే కేవలం 4-5 వెబ్ పేజీలు తయారు చేయడం కాదు. అస్సలు కాదు. భవిష్యత్తుకు అవసరమైన స్మార్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ అప్లికేషన్లను నిర్మించడమని అర్థమవుతోంది. 100% నిజం. ఏఐ అనేది ఇప్పుడు ఏదో ఒక సపరేట్ ఫీల్డ్ కాదు.
అది ప్రతి సాఫ్ట్వేర్లో ఒక భాగమైపోయింది. హ్మ్. డెవలపర్స్ తమ మైండ్ సెట్ను కేవలం లాజిక్ రాయడం నుంచి ఏఐ లాజిక్ను గైడ్ చేసే స్థాయికి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే. ఇక ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. చెప్పండి. ఇప్పుడు ఏఐ తనంతట తానుగా బేసిక్ కోడ్ రాయగలిగే స్థాయికి చేరుకుంటోంది కదా. అలాంటప్పుడు భవిష్యత్తులో సాఫ్ట్వేర్ డెవలపర్లు కేవలం కోడ్ రాసే వ్యక్తుల్లా మిగిలిపోరు. అవును. బహుశా వాళ్ళు ఈ ఏఐ ఏజెంట్లను కంట్రోల్ చేస్తూ వాటితో సరైన నిర్ణయాలు తీసుకునే సాఫ్ట్వేర్ మేనేజర్లుగా మారిపోతారేమో. వావ్, ఇది చాలా డీప్ థాట్ అసలు. సాఫ్ట్వేర్ మేనేజర్లుగా మారడమనేది చాలా పాజిబుల్. కదా. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో భవిష్యత్తు ఇంజనీర్ల పాత్ర ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇది నిజంగా అందరూ ఎక్స్ప్లోర్ చేయాల్సిన విషయం.